హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మనకి ఫేజ్ రూల్ వాటర్ సిస్టంలో భాగంగా ఇది పార్ట్ 2 వీడియో అండి. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో. ఎవరైనా సరే పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత మాత్రమే పార్ట్ 2 వీడియో చూడండి. దీనికంటే ముందు ఫేజ్ రూల్ యొక్క ఇంట్రడక్షన్ క్లాసు అది కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ క్లాస్ విన్న తర్వాత ఈ వాటర్ సిస్టమ్ పార్ట్ 1 అలాగే ఈ వాటర్ సిస్టమ్ పార్ట్ 2 అయితే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అవి విన్న తర్వాత మాత్రమే మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ మనం పార్ట్ 2 వీడియోలో అండి ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో ఈ వాటర్ సిస్టమ్ ఉన్నటువంటి కర్వ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కర్వ్స్ వచ్చేసి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఓబీ కర్వ్, ఓసి కర్వ్, ఓఏ కర్వ్ అలాగే ఓఏ డాష్ కర్వ్. ఈ 4 కర్వ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈరోజు ఈ క్లాస్లో మనం ఏరియాస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఏరియాస్, ఓకేనా? వాటర్ సిస్టమ్ ఉన్నటువంటి ఏరియాస్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ వాటర్ సిస్టంలో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. 1 by 1 డిస్కస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ డయాగ్రామ్ని కూడా మీకు పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకు ఇదంతా కూడా ఐస్ ఫేజ్ అండి. ఓకే, ఇదంతా కూడా మనకి వాటర్ ఫేజ్. ఇక్కడ వచ్చేసి మనకి ఏముంటుందంటే వేపర్ ఫేజ్. వాటర్ యొక్క 3 ఫేజెస్: ఐస్, వాటర్, వేపర్. ఇదేమో గ్యాస్ స్టేట్, ఇదేమో లిక్విడ్ స్టేట్, ఇదేమో సాలిడ్ స్టేట్. ఓకేనా? ఇది మనకు తెలుసు. ఇక్కడ ఒకసారి ఏరియాస్ అబ్జర్వ్ చేస్తే చూడండి ఒకసారి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి సిఓబి. సిఓబి ఏరియా, సిఓబి ఏరియా ఫస్ట్ ఏరియా అండి. సెకండ్ ఏరియా వచ్చేసి ఇక్కడ సిఓఏ. సిఓఏ చూడండి, సిఓఏ. సిఓబి ఒక ఏరియా, సిఓఏ ఇంకొక ఏరియా అండి. థర్డ్ వన్ చూడండి, ఇక్కడ థర్డ్ వన్ తీసుకుంటే బిఓఏ. ఇవి మనకు మెయిన్ ఏరియాస్ అన్నమాట. దీంతో పాటుగా ఇక్కడ మీకు ఫస్ట్ పార్ట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ నేను జీ అనుకుంటే ఇక్కడ జిఓఏ డాష్, ఇక్కడ ఏ డాష్ కరువు కూడా ఉంది కదా, ఓఏ డాష్ కరువు కూడా ఉంది కాబట్టి జిఓఏ డాష్. ఇక్కడ మొత్తం మనకి 4 కరువుస్ అయితే రావడం జరుగుతుంది, జిఓఏ డాష్. ఓకేనా? ఈ 4 ఏరియాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఒక ఏరియా వస్తే ఇంక రిమైనింగ్ 4 ఏరియాస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ మ్యాటర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 1 by 1. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ఏరియా తీసుకుందాం. ఫస్ట్ ఏరియా వచ్చేసి మనకి ఏంటంటే సిఓబి. సిఓబి ఏరియా. సిఓబి ఏరియా యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుందన్నమాట. ఓకేనా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ సిఓబి అంటే ఇదే కదా, సిఓబి అంటే ఈ ఏరియా కదా, ఇదంతా కూడా సిఓబి ఏరియా. ఓకేనా? దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏం రాయొచ్చా అంటే చూడండి, ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐస్ ఫేజ్ అనొచ్చా? ఐస్ ఫేజ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఐస్ ఫేజ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఐసే ఉంటుంది కాబట్టి దీన్ని ఐస్ ఫేజ్ అనొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అండి. ఓకేనా? అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా, ఓకేనా? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా అంటే ఇక్కడ ఈ ఏరియాలో మనం ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆ పాయింట్లో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వాల్యూ తెలియదు మనకి ఇక్కడ.
ఓకేనా. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా ఎఫ్ వాల్యూ ఎంత ఉందో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, అంటే ఈ ఏరియాలో అంటే సిఓబి ఏరియాలో ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది. ఓకేనా, చూడండి దానికోసం నేను ఇక్కడ సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ we can calculate డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఇక్కడ మనం ఎఫ్ వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 ఇది మనకు ఫార్ములా. ఓకేనా, ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్కడ సిఓబి ఏరియాలో ఎఫ్ వాల్యూ కనుక్కోవాలి. దానికోసం నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ పి తెలియాలి. ఓకేనా, ఇక్కడ పి తీసుకుంటే చూడండి, సిఓబి ఏరియాలో పి ఎంత ఉంటుంది, ఒకే ఫేజ్ అది ఉండేది, ఐస్ ఫేజ్ ఒక్కటే ఉంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తాం. పి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు కూడా 1. ఎందుకని, ఇది మనకు 1 కాంపౌండ్ సిస్టమ్ కాబట్టి, వాటర్ సిస్టంలో ఒకే కాంపౌండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఇక్కడ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి వాల్యూ 1 మైనస్ 1 ఓకే ప్లస్ 2. సో ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ ఈ ఏరియాలో సిఓబి ఏరియాలో ఎఫ్ వాల్యూ ఎంత ఉంది, ఎఫ్ వాల్యూని ఇక్కడ మనకు 1గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది మనకు సిఓబి ఏరియాలో ఉన్నటువంటి ఎఫ్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ రాసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్, సో ఇక్కడ ఎఫ్ ఈజ్వల్ 2 వచ్చింది కదా. సో ఎఫ్ ఈజ్వల్ 2 వస్తుంది, దీన్ని మనం ఏమంటామంటే బైవేరియంట్ ఏరియా. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ ఏం రాసుకోవచ్చు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా we can defined degrees of freedom is 2. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ వాల్యూ ఎంత, ఇక్కడ 1 కదండి, 2. ఇక్కడ మనకు 2 కదా వచ్చింది, సో కాబట్టి ఇక్కడ 2 రాద్దాం. ఓకే, సో ఇక్కడ 2, సో ఇది 2 అన్నమాట. అంటే ఈ ఏరియాలో మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా ఎఫ్ వాల్యూ ఎంత ఉంటుంది, 2నే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో ఇంకేం రాయొచ్చు, ఇంకా లాస్ట్ పాయింట్ మీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1లో చెప్పడం జరిగింది కదా. ఇక్కడ నెక్స్ట్ సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ అంటే టెంపరేచర్ ఆర్ ప్రెజర్. వేరియబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, ఇక్కడ టెంపరేచర్ ఆర్ ప్రెజర్. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ changed there is no change in నెంబర్ ఆఫ్ ఫేజెస్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేజ్ ఎంత ఉంటాయండి, సో పి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 అలాగే ఉంది కదా, సో పి ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఉంటుంది. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే సిఓబి ఏరియాకి సంబంధించి సిఓబి ఏరియాకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా, సో ఈ మ్యాటర్ అంతా మనము సిఓబి ఏరియాలో రాయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనం సెకండ్ ఏరియా అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ ఏరియా సిఓఏ ఏరియా. ఓకేనా, సెకండ్ ఏరియా సిఓఏ చూడండి, ఇక్కడ రాస్తా ఉన్నా సెకండ్ ఏరియా సిఓఏ ఏరియా. చూడండి ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయాలి, సిఓఏ ఏరియా. ఓకేనా, ఫస్ట్ పాయింట్ సేమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ ఐస్ కాదు కదండి, సో వాటర్ కదా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఫేజ్. ఇక్కడ ఏ ఏరియా అండి, సెకండ్ ఏరియా ఇది. ఓకేనా, సిఓఏ ఏరియా తీసుకుంటే
ఇక్కడ సిఓఎల్ ఏముంది, వాటర్ ఉంది కాబట్టి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాటర్ ఫేజ్ అంటాం. ఓకేనా. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా ఎఫ్ఐఎల్ కనుక ఇక్కడ సేమ్ అంతే అండి. అకార్డింగ్ టు ఫేజ్ రూల్ వీ కెన్ క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ పి ప్లస్ 2 అనేది ఇక్కడ ఫార్ములా. ఇక్కడ ఎఫ్ఐఎల్ ఎంత అవుతుంది, ఇక్కడ ఏమున్నాయి, ఓన్లీ వాటర్ ఒక్కటే ఉంది కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. సో వాటర్ సిస్టంలో సి ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఓకేనా. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. దిస్ ఈజ్ బై వేరియంట్ ఏరియా, ఇది కూడా మనకు బై వేరియంట్ ఏరియా అనమాట. ఓకేనా. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వీ కెన్ డిఫైన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ 2. ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 మనకు అలాగే ఉంటుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ చేంజ్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, పి ఈజ్ ఈక్వల్ టు 1 అలాగే ఉంటుంది. సేమ్ మ్యాటర్ అండి, ఇక్కడ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ మ్యాటర్ మొత్తం అలాగే రాస్తారు. ఓకేనా. ఇది సెకండ్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఏరియా ఏంటి, బిఓఏ ఏరియా. బిఓఏ అంటే ఇక్కడ చూడండి, బిఓఏ ఏరియా అంటే ఇక్కడ వేపర్. ఓకేనా. ఇక్కడ వేపర్ ఉంది కదా, బిఓఏ ఏరియా అంటే ఇదనమాట, బిఓఏ ఏరియా. దీన్ని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ఇక్కడ థర్డ్ వన్ కదా, బిఓఏ ఏరియా. సేమ్ మ్యాటర్ అండి. బిఓఏ ఏరియా. ఓకేనా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఇక్కడ ఏమో రాస్తాం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేపర్ ఫేజ్. ఓకేనా. ఇది వేపర్ ఫేజే కదా, ఇది వేపర్ ఫేజ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వేపర్ ఫేజ్. రిమైనింగ్ మ్యాటర్ అంతా కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా మనకి పి వాల్యూ ఎంత ఉంటుంది, సో పి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది, సి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. యాస్టీస్గా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే వస్తుంది. బై వేరియంట్ ఏరియా. ఓకేనా. బై వేరియంట్, బై ఎందుకన్నా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి బై వేరియంట్ అన్నాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే యూనివేరియంట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నో వేరియంట్. ఓకేనా. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వీ కెన్ డిఫైన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 అలాగే ఉంటుంది. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ దిస్ ఏరియా వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఆర్, దట్ ఈజ్ టెంపరేచర్ ఆర్ ప్రెజర్ చేంజ్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఫేజెస్, పి ఈజ్ ఈక్వల్ టు కూడా అలాగే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఏరియా వచ్చిందంటే ఫస్ట్ వస్తే సెకండ్ వస్తుంది, థర్డ్ ఆటోమేటిక్గా వస్తుంది, ఫోర్త్ కూడా వస్తుంది. అంటే మనం ఏరియాస్లో ఒక ఏరియా చదవాలి, ఇక్కడ కర్వ్స్లో ఒక ఏరియా కర్వ్స్ అవుతేనే రిమైనింగ్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా. ఇది మనకు థర్డ్ కర్వ్కి సంబంధించినటువంటి థర్డ్ 3 ఏరియాస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఒకసారి ఇక్కడ జిఓఏ డాష్. ఓకేనా. చూడండి ఇక్కడ జిఓఏ డాష్, ఇక్కడ చూడండి జస్ట్ ఇక్కడ కూడా చిన్న మోడిఫికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట, చిన్న మోడిఫికేషన్స్. ఓకే. సో లాస్ట్ ఫోర్త్ వన్ కదా, ఫోర్త్ వన్ జిఓఏ డాష్ ఏరియా. చూడండి ఇక్కడ జిఓఏ డాష్ ఇది కదా, ఇక్కడ చూడండి జి, ఇది ఓ, ఇది ఏ డాష్. ఓకేనా. సో ఇదన్నమాట. చూడండి ఇక్కడ నేను రాసిన బ్లాక్ కలర్ రాసిన కదా, ఇది అన్నమాట ఈ ఏరియా. ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెటాస్టేబుల్ అనొచ్చా, మెటాస్టేబుల్ ఫేజ్ అనొచ్చా. ఇది మెటాస్టేబుల్ ఫేజే కదా, జిఓఏ డాష్ ఇది మెటాస్టేబుల్ ఫేజే. ఓకేనా. మెటాస్టేబుల్ ఫేజ్ అనొచ్చు. ఓకేనా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెటాస్టేబుల్ ఫేజ్, లేదా దీన్ని మనం ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సూపర్ కూల్డ్ వాటర్ అనొచ్చు. సూపర్ కూల్డ్ వాటర్ అంటే సూపర్ కూల్డ్ వాటర్ ఉంటుంది, అలాగే మెటాస్టేబుల్ ఫేజ్ కూడా ఉంటుంది కాబట్టి సూపర్ కూల్డ్ వాటర్ రెండు వాడచ్చు. ఓకేనా. సేమ్ మ్యాటర్ అంతే. ఓకేనా. సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్ వీ కెన్ క్యాలిక్యులేట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. పి ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఒకటే ఉంది కదండి, పి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2నే వస్తుంది. ఓకేనా. బై వేరియంట్ ఏరియా సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ టీజ్గా మొత్తం అదే రాయడం. ఓకే. లాస్ట్ వరకు అంటే ఇక్కడ మనకు ఒక ఫస్ట్ ఏరియా వచ్చిందంటే రిమైనింగ్ 3 ఆటోమేటిక్గా వస్తాయి, ఫస్ట్ కర్వ్ వచ్చిందంటే రిమైనింగ్ 3 ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇది టోటల్గా మనకి ఏరియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మన క్లాస్లో ఏమేమి అయిపోయినాయి, కర్వ్స్ అయిపోయినాయి, ఏరియాస్ అయిపోయినాయి. లాస్ట్ ఉన్న ఒకటి ఉందండి, ఇంకా ట్రిపుల్ పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్గా ఈ సిస్టమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థమైనట్లే. ఓకే రైట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
ట్రిపుల్ పాయింట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిపుల్ పాయింట్ ఇక్కడ. సో ఇక్కడ ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇదన్నమాట ట్రిపుల్ పాయింట్, ఓకేనా. సో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి మార్క్ ట్రిపుల్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చూడండి, ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఓ. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఓ, ఫస్ట్ పాయింట్ అండి ఇది, ఓకేనా. సో అట్ దిస్ పాయింట్ three phases are equilibrium to each other. Three phases are equilibrium to each other. అంటే ఇక్కడ ఈ ట్రిపుల్ పాయింట్ దగ్గర ఈ ఓ దగ్గర మనకి 3 ఫేజెస్. ఏ ఫేజెస్? సో ఐస్ ఫేజ్ ఒకటి, వాటర్ ఫేజ్, అలాగే ఇక్కడ మనకు వేపర్ ఫేజ్ ఉంది కదా. సో వేపర్ ఫేజ్, ఈ 3 ఫేజెస్ ఇక్కడ ఈ ఓ దగ్గర మనకు ఈక్విలిబ్రియం టు ఈచ్ అదర్. అప్పుడు మనకు పి ఏమవుతుంది, పి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 3 కదా, 3 ఫేజెస్ కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ సో అకార్డింగ్ టు ఫేజ్ రూల్, నెక్స్ట్ పాయింట్ అండి. అకార్డింగ్ టు ఫేజ్ రూల్ we can calculate degrees of freedom. సో F ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా C మైనస్ P ప్లస్ 2 కదా, ఫార్ములా మనకి C మైనస్ P ప్లస్ 2, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సో F ఈజ్ ఈక్వల్ టు C వాల్యూ 3 మైనస్ ఇక్కడ 1 కదా. సో 1 మైనస్ 3 ప్లస్ 2, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడ మొత్తం టోటల్ అన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. సో 0, F ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ F వాల్యూ 0 వస్తుంది, మనం ఏమంటామంటే నో వేరియంట్ అంటాం, ఓకేనా. నో వేరియంట్ లేదా ఇన్వేరియంట్ లేదా ఇన్వేరియంట్ పాయింట్ అంటాం, ఇన్వేరియంట్ పాయింట్, ఓకేనా. సో మరి నెక్స్ట్ పాయింట్ ఏం రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి, సో నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లేదా నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ 0 కదా, నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అని రాసేయచ్చు. అండ్ అక్కడ నో వేరియబుల్ ఫ్యాక్టర్స్, ఇక్కడ వేరియబుల్ ఫ్యాక్టర్స్ కూడా ఏం లేవు కదా. సో నో వేరియబుల్ ఫ్యాక్టర్స్, ఓకే. సో నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే F ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో కాబట్టి నో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ నో వేరియబుల్ ఫ్యాక్టర్స్, ఓకే. సో ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏం రాస్తామంటే ఇక్కడ ఈ ఓ పాయింట్ దగ్గర, ఇక్కడ మనకు ఓ పాయింట్ దగ్గర టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ T ఈజ్ ఈక్వల్స్ టు 0.0075 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే టెంపరేచర్ ఎంత ఉంటుందన్నమాట. సో ప్రెజర్ వచ్చేసి ఇక్కడ 4.58 mm ఆఫ్ Hg, ఓకేనా. ఈ వాల్యూస్ మనకు ట్రిపుల్ పాయింట్ దగ్గర ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాయింట్ కిందికి ఇలా తీసుకొస్తే ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇది 0.0075 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇలా తీసుకొని వస్తే దీన్ని ఇక్కడ ఇది ప్రెజర్ అనమాట, ఓకేనా. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద టెంపరేచర్, ఇక్కడేమో ప్రెజర్ తీసుకున్నాం, ఇక్కడేమో టెంపరేచర్ తీసుకున్నాం. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పడం జరిగింది పార్ట్ 1 వీడియోలో. దాని ప్రకారం ఇక్కడ మనకు టెంపరేచర్ వచ్చేసి 0.0075 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది ఓ పాయింట్ వద్ద. ఇక్కడ ప్రెజర్ వచ్చేసి 4.58 mm ఆఫ్ Hg, ఇది మనకు ప్రెజర్ అనమాట, ఓకేనా. టోటల్గా ఇది మనకు వాటర్ సిస్టమ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్కి మ్యాక్సిమం 99% వచ్చేటువంటి క్వశ్చన్ అండి ఇది. డిగ్రీకి సంబంధించినటువంటి డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్లో మనకి 99.9% వచ్చేటువంటి క్వశ్చన్ ఇది వాటర్ సిస్టమ్ క్వశ్చన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాటర్ సిస్టమ్ ఆర్ వన్ కాంపోనెంట్ సిస్టమ్ అంటాం, ఓకే.
సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.